ఛానల్లో చాలా మంది ఆడవాళ్ళకు అంటే స్త్రీలకు ఉపయోగపడేటువంటి ఆరోగ్య విషయాలను తెలుసుకోబోతున్నాం. అదేంటంటే చాలా మంది ఈ మధ్య మనం వింటున్నాము, స్త్రీలలో పీసీఓడి లేదంటే పీసీఓఎస్ అనేటువంటి సమస్యతో రకరకాలుగా బాధపడుతున్న విషయం. మరి అసలు పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏంటి, అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ సమస్య వస్తుంది, రావడం వల్ల ఎలాంటి సింటమ్స్ వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఇలాంటి విషయాలను ఈ రోజు మనం మధురా టాక్స్ ఛానల్లో తెలుసుకుందాం. మరి ప్రస్తుతం మన మధురా టాక్స్ ఛానల్ నిజామాబాద్ లో వైష్ణవి హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె సవితారాణి గారి దగ్గర ఉంది. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను కూడా తెలుసుకుందాం. ఖచ్చితంగా అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కామెంట్ బాక్స్ లో కామెంట్స్ కూడా తెలియజేయండి. నమస్తే మేడం. నమస్తే మేడం. ఫ్రెండ్స్, మనం డాక్టర్ కె సవితారాణి గారు గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చేసాము. మరి వీరితో మాట్లాడిద్దాం. మేడం గారు, ఈ మధ్యన మనం వింటున్నాము చాలా మందికి పీసీఓడి లేదంటే పీసీఓఎస్ ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారని. మరి అసలు ఎందుకు ఈ పీసీఓడి సమస్య వస్తుంది, మరి ఎలాంటి ఏజ్ గ్రూప్ లో వస్తుంది, వాళ్ళు ఎలా గుర్తుపట్టుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఈ విషయాలను ఈ రోజు మన మధురా టాక్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. మరి అసలు పీసీఓఎస్ గురించి వాళ్ళందరికీ కూడా అవగాహన అందించండి. చాలా మంచి టాపిక్ అడిగారు మాధురి. యాక్చువల్లీ ఏంటంటే మన ఓపీలో కూడా ఆల్మోస్ట్ ఒక 20% పేషెంట్స్ ఈ కంప్లైంట్స్ అన్ని వస్తారు. సో పీసీఓఎస్ అనేది మనం సాధారణంగా అడల్ట్స్ గర్ల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరికి వస్తుంది, దీనికి కారణాలు ఏంటి అనేటివి మనకి ఎవరికైతే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుందో, అంటే జెనెటికల్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి పీసీఓడి అనేది వస్తుంది. దీంతో పాటు మనకి ఎవరైతే లావుగా ఉంటారో, ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుందో, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుందో, ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే సాధారణంగా మనం చూసినట్టయితే ప్రతి 5 మంది ఆడపిల్లలు ఒకళ్ళు ఈ పీసీఓడి ప్రాబ్లంతో వస్తున్నారు. యాక్చువల్గా ఫస్ట్ మనకి పీసీఓడి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది టీనేజ్ లో అంటే, ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఈ సమతుల్యం లోపించడం మూలంగా వస్తుంది. చాలా మంది ఏంటంటే స్కాన్ చేసుకుని వచ్చి, మేడం నాకు స్కాన్ లో నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు, పీసీఓఎస్ ఉందని చెప్పారని వస్తూ ఉంటారు. సో మనం సాధారణంగా మన స్కాన్ మనం ఒక 100 మందికి చేసినట్టయితే 25 మెంబర్స్ కి నీటి బుడగలు ఉండడం అనేది సహజం. నీటి బుడగలు ఉన్నంత మాత్రమే పీసీఓఎస్ కాదు. సో పీసీఓఎస్ అని మనము డయాగ్నోస్ చేయాలంటే కొన్ని మనం క్రైటీరియా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళలో 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే హైపర్ ఆండ్రోజనిజం, అంటే మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉండడం. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఋతుక్రమంలో ఇంబ్యాలెన్స్, అంటే ఓవులేటరీ డిస్ఫంక్షన్. థర్డ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే మనం వాళ్ళని పీసీఓడి కింద కన్సిడర్ చేయాలి. అంతేగాని స్కాన్ చేసినట్టు మాత్రమే పీసీఓడి ఉందని చెప్పడానికి లేదు. సో మరి ఇది టీనేజ్ గర్ల్స్ లోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే, టీనేజ్ స్టార్ట్ అయినప్పుడే బాడీలో ఈ హార్మోనల్ యాక్సెస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ లో బ్యాలెన్స్ తప్పుతుందో ఈ పీసీఓడి అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా హైపర్ ఆండ్రోజనిజం అంటే ఏంటంటే మన శరీరంలో మేల్ హార్మోన్స్ అనేది పెరగడం. సో సాధారణంగా మనకి స్త్రీలలో ఫీమేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, కొద్దిపాటి మోతాదు మేల్ హార్మోన్స్ కూడా ఉంటాయి. బట్ ఈ పీసీఓడిలో ఉన్నప్పుడు ఈ మేల్ హార్మోన్స్ అనేది ఎక్కువగా అయిపోతుంది. దాంతో ఏంటంటే వాళ్ళకి ఈ టీనేజ్ గర్ల్స్ పింపుల్స్ రావడము, లేకపోతే స్కిన్ రఫ్ గా అయిపోవడము, తర్వాత ఈ అన్వాంటెడ్ హెయిర్, అంటే పై పెరిగిపోయిన వెంట్రుకలు రావడము, గదవ పెరిగిన వెంట్రుకలు రావడము, చెస్ట్ పైన వెంట్రుకలు రావడము, తర్వాత కొంతమందికి ఏంటంటే ఒబేసిటీ, కొంతమందికి వెంట్రుకలు ఊడిపోవడం. ఇవన్నీ ఏంటంటే ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువ అవడం మూలంగా వచ్చే సింప్టమ్స్. అంటే ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ప్రెసెంట్ అవుతుంది. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి ఉండాలని లేదు, దీంట్లో ఏదైనా ఒక కంప్లైంట్ ఉండొచ్చు. సెకండ్ ఏంటంటే ఓవులేటరీ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే, సాధారణంగా మనకి ఎవ్రీ మంత్ మెచ్యూర్ అయిన తర్వాత మనకి ఓవులేషన్ అనేది జరుగుతుంది. అంటే అండం పెరగడము, మనకి ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ ప్రక్రియ ద్వారా మనకి ఓవులేషన్ అనేది జరుగుతుంది. అంటే నెలసరి మధ్యలో అండం పెరగడము, అది విడుదలవడము, అది ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే అది ప్రెగ్నెన్సీ లాగా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రానప్పుడు అది 14 days తర్వాత నెలసరి అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్స్ మధ్యలో సమతుల్యం డిస్టర్బ్ అవుతుందో, అంటే ఎల్హెచ్ హార్మోన్ అనేది ఎక్కువైనప్పుడు ఈ అండం అనేది విడుదల కాదు. అండం విడుదల కాకపోవడం మూలంగా ఏమవుతుందంటే అవి చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఉండిపోతాయి. అదే మనం స్కాన్ చేసినప్పుడు మనకి నీటి బుడగల్లాగా కనిపిస్తాయి. సో వాళ్ళకి ఏమవుతుందంటే
నెలసరి కరెక్ట్ గా రాకపోవడం, 3 months ఒకసారి, 2 months ఒకసారి, 4 months ఒకసారి, ఒక్కొక్కసారి టాబ్లెట్స్ వేసుకుంటేనే నెలసరి వస్తుంది. కొంతమందికి నెలసరి వస్తుంది కానీ చాలా తక్కువగా, మేడం అసలు ఒక ప్యాడ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం రావట్లేదు, చాలా తక్కువ వస్తుంది అని. కొంతమంది ఏంటంటే మేడం బ్లీడింగ్ ఒకసారి అంటే నెలసరి సరిగ్గా రావట్లేదు, వచ్చినప్పుడు బ్లీడింగ్ ఆగట్లేదు, ఏ టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు. కొంతమంది ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అని వస్తారు. సో ఈ విధంగా వాళ్ళు డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ తో మనకి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో వస్తారు. మేడం నాకు పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, నాకు పీసీఓడి ఉందని చెప్తున్నారు. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫ్యాక్టర్ ఏంటి ఈ పీసీఓస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే శరీరంలో ఇన్సులిన్ యొక్క పనితనం తగ్గడం. సో దాంతో ఏమవుతుందంటే చాలా మెటబాలిక్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి మన బాడీలో. అంటే లావ్ అవ్వడము, ఆకలి పెరగడము, తర్వాత ఈ షుగర్ లెవెల్స్ పెరగడము. సో ఇది మిడిల్ ఏజ్ తర్వాత కొంతమంది చిన్న ఏజ్ లో షుగర్ రావడము, హార్ట్ ప్రాబ్లం రావడము, తర్వాత కొంతమందికి ఈ గర్భాశయంలో కూడా ఓవర్ గా పెరిగిపోయి గర్భాశయ క్యాన్సర్ రావడము, బ్రెస్ట్ క్యాన్సర్ రావడము, ఈ హార్ట్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ పీసీఓస్. చాలా మంది ఏమనుకుంటారంటే పీసీఓస్ అనేది ఓన్లీ టీనేజ్ గర్ల్స్ లో ఉంటుంది, లేదంటే పెళ్లైన వాళ్ళలో ఇన్ఫర్టిలిటీతో ప్రెసెంట్ అవుతారు. లేదు, ఇది ఒక సిండ్రోమ్ అన్నట్టు. అంటే ఏ గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్కలాగా ప్రెసెంట్ అవుతుంది. అంటే మన టీనేజ్ గర్ల్స్ లో చూసినప్పుడేమో ఈ కాస్మెటిక్ ప్రాబ్లమ్స్, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో చూసినప్పుడేమో ఇన్ఫర్టిలిటీ, తర్వాత చూసినప్పుడేమో ఈ షుగర్స్ ఎక్కువ ఉండడము, తర్వాత లేట్ ఏజ్ లో ఏమో క్యాన్సర్స్ రావడం. సో ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ పీసీఓస్. సో మరి దీనికి ఏంటి, మరి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ లేదా? సో దీనికి ట్రీట్మెంట్ కంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చెప్తారు, మేడం పీసీఓడి మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం 6 months, మళ్ళీ కంట్రోల్ అయిపోయిందని చెప్పారు, మళ్ళీ వచ్చింది. సో ఇది లైఫ్ టైం ప్రాసెస్. లైఫ్ టైం అంటే ఇదేం పెద్ద డిసీజ్ కాదు, క్యూరబుల్ కాదు అనేది ఏం లేదు. దీనికి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రీట్మెంట్ పార్ట్ ఎట్లా ఉంటుందంటే ఒక 25% డైట్, 25% లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, 25% ఎక్సర్సైజ్, ఓన్లీ 25% మెడిసిన్స్. సో మెడిసిన్స్ పైన కంప్లీట్ గా ఆధారపడకపోతుంది. మరి ఈ పీసీఓస్ ఎందుకు వస్తుంది? ఒకటి ఏంటంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే కొంతమందికి జెనెటికలీ ప్రోన్ ఉంటారు, అది బై బర్త్ వస్తుంది. సో మరి అలాంటి వాళ్ళకి మరి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఈ 3 ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ చేసుకుంటామో, ఎక్సర్సైజ్ చేస్తాము, బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తాము, పీసీఓస్ అనేది ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం. ఇప్పుడు మనము డయాబెటీస్ వచ్చింది అనుకోండి, లైఫ్ టైం మనము అంటే షుగర్ కి సంబంధించిన జాగ్రత్తలు పాటించడం, మెడిసిన్స్ వేసుకోవడం. అలాగే పీసీఓఎస్ కూడా లైఫ్ టైం మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే సాధారణంగా మనకి టీనేజ్ గర్ల్స్ లో కనిపిస్తుంది. ఎందుకు టీనేజ్ గర్ల్స్ లో కనిపిస్తుంది అంటే ఇప్పుడు యూజువల్ గా 8th, 9th క్లాస్ లో మెచ్యూర్ అవుతున్నారు పిల్లలు, 7th, 8th, 9th. ఆ టైంలో వాళ్ళు ఎడ్యుకేషన్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. స్కూళ్ళలో కూడా ఎక్స్ట్రా క్లాసెస్ అని, మార్నింగ్ క్లాసెస్ అని, నైట్ క్లాసెస్ అని, అసలు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. అంత మార్నింగ్ మదర్కి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అన్ని ప్రిపేర్ చేయడం కుదరదు. ఎందుకంటే చాలా మంది మదర్స్ కూడా వర్కింగ్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏదో జంక్ ఫుడ్ ఆకలి వేసినప్పుడు ఏది కనిపిస్తే తినేస్తూ ఉంటారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆ స్ట్రెస్, మార్క్స్ ఎక్కువ రావాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, నైట్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ఎగ్జామ్స్. తర్వాత కొంతమంది హాస్టల్లో ఉంటారు. టర్నింగ్ పాయింట్, పిల్లలకి ఇంట్లో చదివించడం కుదరదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడుతున్నారు అని వాళ్ళందరినీ హాస్టల్ వేస్తున్నారు. హాస్టల్లో ఎలా ఉంటుంది, వాళ్ళకి పెద్దగా ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, సన్ ఎక్స్పోజర్ ఉండదు, బాగా స్ట్రెస్. అమ్మాయికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, నువ్వు కష్టపడట్లేదు, నీకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి. సో దీంతో ఏమవుతుందంటే ఆ టీనేజ్ లో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఇవన్నీ లేదు. ఆడపిల్లలంటే ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మగపిల్లలతో పాటు కాంపిటేటివ్ వరల్డ్ లో వాళ్ళు కూడా అన్నిట్లో, చదువులో అన్నిట్లో ముందుంటున్నారు. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, సరైన బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండట్లేదు, తర్వాత స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటున్నాయి. సో దీంతో ఏమవుతుందంటే పీసీఓ ప్రెసెంట్ అవుతుంది. సో మనం ఏం చేస్తాము, హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి, రెగ్యులరైజ్ చేయడానికి మాత్రలు, ప్లస్ డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సపోజ్ వాళ్ళకి ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉంది, డెర్మటాలజిస్ట్ ట్రీట్మెంట్, తర్వాత గైనకాలజిస్ట్ ట్రీట్మెంట్, ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్, ఎక్సర్సైజ్. అంటే ప్రతి దాంట్లో మనం ఈ 3 ఫ్యాక్టర్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. చాలా మంది అనుకుంటుంటే మెడిసిన్స్ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. లేదు, 25% మాత్రమే డాక్టర్ చేతిలో, మిగతా 75% వాళ్ళ చేతిలో. సరైన నిద్ర ఉండట్లేదు, కొంతమంది నైట్ జాబ్స్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, భయంకరమైన స్ట్రెస్ వాళ్ళకి,
అంటే టార్గెట్స్ ఎక్కువ ఉండడము, ఇంట్లో ప్రెషర్స్ ఎక్కువ ఉండడం, దీంతో ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. సపోజ్ ఇన్ఫర్టిలిటీతో వచ్చారు, పిల్లల కోసం ట్రీట్మెంట్ ప్లస్ మిగతా ఫర్టిలిటీ అయిపోయింది, పీరియడ్స్ రెగ్యులర్ కోసము ప్లస్ షుగర్ రాకుండా డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో ఈ విధంగా ఇది లైఫ్ టైం చేయాల్సింది. ఇది పెద్దగా భయపడాల్సిన ప్రాబ్లం లేదు, బట్ ఇది మన చేతిలోనే ఉంటుంది. చాలా మంది ఏంటంటే వెయిట్ అస్సలు కంట్రోల్ చేసుకోవాలి. మేడం అసలు నాకు వెయిట్ బాగా పెరిగిపోతున్నాను, వెయిట్ పెరగడం వల్ల నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్, పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు, కొద్దిగా వస్తున్నాయి, అందుకే నేను లావ్ అయిపోతున్నాను. అది కరెక్ట్ కాదు. లావ్ అయిపోయినందుకు తనకు పీరియడ్స్ చాలా మంది అది తెలియదు. మేడం అసలు పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు, అందుకే లావ్ అయిపోతున్నాను. అసలు లావ్ అయిపోయేందుకు పీరియడ్స్ రావు. సో మనం ఏం చేయాలి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి. సో దానికి ఏం చేయాలంటే డైట్ లో మనం తీసుకున్న వాటిలో లో కార్బోహైడ్రేట్, ఎందుకంటే వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇన్సులిన్ అనేది ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అయ్యి పని చేయదు. దాంతో అంటే కొన్ని ఆర్గన్స్ పైన ఇన్సులిన్ ఓవర్ గా పనిచేసి మనకి ఒబేసిటీ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, ఈస్ట్రోజన్ పెరగడము, ఇవన్నీ కాంప్లెక్స్ థింగ్స్ అని జరుగుతుంది. హార్ట్ పైన ప్రభావం చూపడము, బ్లడ్ వెజల్స్ పైన ప్రభావం చూపడము, షుగర్ వచ్చే ఛాన్స్ ఇంక్రీజ్ అవ్వడము, ఇలాంటివన్నీ ఇన్సులిన్ ఒక పార్ట్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్నట్టు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? కార్బోహైడ్రేట్ తక్కువ ఉండే డైట్ తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి, డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. మనం తీసుకునే ఆహారంలో ఇది ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం డైట్ అయితే ఇప్పుడు మనం రెగ్యులర్ గా తీసుకుని కొత్తగా డైటింగ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనకు రెగ్యులర్ గా ఉండే ఫుడ్ లోని కొంచెం మాడిఫికేషన్స్, తీపి పదార్థాలు తక్కువగా తీసుకోవడము, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే ఫుడ్ తక్కువ తీసుకోవడము, ప్రోటీన్ ఎక్కువ ఉండే పదార్థాలు అంటే పప్పు ధాన్యాలు కానీ, ఎగ్ కానీ, ఫిష్ కానీ, ఫ్రైడ్ చికెన్స్. ఇప్పుడు బయట ఎక్కడ చూసినా జంక్ ఫుడ్, ఎక్కడ చూసినా చికెన్ ఐటమ్స్ ఉంటుంది, చికెన్ మంచూరియా, చికెన్ లాలీపాప్స్, అవన్నీ కాకుండా మన ఫిష్ కి సంబంధించినవి, ఫ్రెష్ ఫుడ్, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం. సో ఇది డైట్. ఎక్సర్సైజ్ ఏంటంటే మనకు వీలుని బట్టి, ఎవరైతే ఎక్సర్సైజ్ జిమ్ కి వెళ్ళగలుగుతారో జిమ్, లేదా స్విమ్మింగ్, సైక్లింగ్, ఇవన్నీ లేని వాళ్ళు స్కిప్పింగ్, ఏం లేకపోతే సింపుల్ వాకింగ్ 45 minutes ఇన్ డే, 5 days ఇన్ వీక్. ప్రతిరోజు చేయాల్సిన అవసరం 5 రోజులు, వారంలో 5 రోజులు చేసిన సరే సింపుల్ వాకింగ్. అండ్ ఈ మెడిటేషన్, యోగా ఏంటంటే మన మైండ్ ని కామ్ ఉంచడానికి. ఇప్పుడు ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో మన హార్మోనల్ యాక్సిస్ అంటే స్టార్టింగ్ లో మనకి హైపోథాలమస్ అక్కడ డిస్టర్బ్ అవుతుంది. సో హైపోథాలమస్ నుంచి మనకి పిట్యూటరీ నుంచి మనకి ఓవరీకి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో స్టార్టింగ్ పాయింట్ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్ళడం, పిల్లలు కాలేజ్కి వెళ్ళడము, లేకపోతే మ్యారేజ్ అయిపోతే కొత్త ప్లేస్కి వెళ్ళడము, కొత్త జాబ్కి జాయిన్ అవ్వడం, ఇవన్నీ స్ట్రెస్ఫుల్ కండిషన్స్. దానికోసం వాళ్ళు కొంచెం ఈ యోగా లాంటివి, మెడిటేషన్ లాంటివి. అండ్ ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఒకప్పుడు మనకి ఫ్యామిలీలో స్ట్రెస్ అనిపించిన పెద్దవాళ్ళు సపోర్ట్ చేశారు, ఇలాగే ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎవరు మన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవట్లేదు, ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉండట్లేదు. సో వీటన్నిటికీ మనము యోగా, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ చేసుకోవడం. అండ్ నైట్ కొన్ని హార్మోన్స్ మనకు ప్రొడ్యూస్ అవుతాయి. నైట్ మేల్కుంటున్నారు ఈ మధ్య చాలా మంది, అంటే వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, జాబ్స్ కావచ్చు. సో మనం మంచిగా 6 to 8 hours డీప్ స్లీప్, డైట్, ఎక్సర్సైజ్, యోగా 100% క్యూర్. ఓకే, అంటే మొత్తానికి పీసీఓఎస్ సమస్య అనేది మనకు మంచి న్యూట్రిషన్ ఫుడ్, దాంతో పాటుగా మంచి వ్యాయామం, మంచి లైఫ్ స్టైల్ ఉంటే మాత్రము పీసీఓడి తోటి ఎక్కువ ప్రాబ్లం ఉండదంటారు. 100%. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి మీ ఎంతో వాల్యుబుల్ టైం ని మన మధుర టాక్స్ ఛానల్ ప్రేక్షకులకు ఇచ్చి చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయాలు తెలియజేసినందుకు మీకు ఛానల్ తరఫున ధన్యవాదాలు. మరో వీడియోతో మరొకసారి మళ్ళీ సవితారాణి మేడం మనం అందరం కలుద్దాం.